అందరూ ఉండి కూడా నీకే పరిస్థితి ఏంటో నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందమ్మా. అత్తయ్య, ఏం చేస్తాం? నా తలరాత అలా ఉందంతే. ఓసే గాయత్రి, అప్పుడు మమ్మల్ని అవమానించావు కదా, ఇప్పుడు చూడు నీ చేతికి పెట్టిన గోరింటాకు వల్ల నీ చేతులు ఎలా మండిపోతాయో. గాయత్రి చేతులు మండిపోయేలా చేస్తానన్నావు కదా, ఏం ప్లాన్ చేశావు? ఎలా ఉంది గాయత్రి? చాలా బాగుందండి. గాయత్రి, ఏమైంది గాయత్రి? ఏంటలా ఊతున్నావు? ఏమైంది గాయత్రి? ఎందుకు చేయాలా కదుపుతున్నావు? అక్క, చెయ్యి మండిపోతుందక్క, చాలా మంట పుడుతుందక్క. అయ్యో, అయ్యో గాయత్రమ్మ గారు, ఏమైంది మీకు? అదేంటమ్మా, గోరింటాకు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది కానీ మండటం ఏంటి? ఏమోత్తయ్య, నాకేం అర్థం కావట్లేదు, చాలా మండిపోతుంది. నీళ్ళు తీసుకురమ్మని చెప్పండి. అమ్మా, ఇప్పుడే తెస్తాను, ఉండండి. అయ్యో గాయత్రి, నేను కడిగేసుకుంటాను. అమ్మా, 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 అమ్మా. గాయత్రి, గాయత్రి చేయి చూపించు. ఊర్వశి,
అయ్యయ్యో అమ్మా అయ్యో మంట గాయత్రి మండిపోతుంది. అక్క గాయత్రి ఆ? ఉస్సి. ఉస్సి, ఉరుసి. ఏంటి ఊహించుకుంటున్నావు? ఓ ఇదంతా నేను ఊహించుకున్నానా? ఛ! నిన్నేనే ఊహించుకుంటున్నావు? కాస్త వెయిట్ చేయండి అత్తయ్య, నెమ్మదిగా వస్తాయి. అబ్బా హే ఓయ్ అబ్బా ఎందుకే కదులుతావు? ఈసారి కదిపావనుకో మూతి మీద పెడతా గోరెంటాకు. సరేలే బుస్సు, కదపంలే, సరిగా పెట్టు. ఏంటి నాకు మంటలు పుడుతున్నాయి? ఉమ్, అబ్బా నీకేనే చెప్పేది, మళ్ళీ చేతులు ఎందుకు కదుపుతున్నావు? ఏం లేదులే బుస్సు, ఏంటో చేతులు మండిపోతున్నాయి. అబ్బా అమ్మా గోరెంటాకు పెడితే మంట పుట్టదే, చల్లగా ఉంటదే. ఏమైందే? గోరింటాకు పెట్టుకుంటే చేయి చల్లగా ఉంటుంది కానీ నీకెందుకు మంట పుడుతుంది? ఉమ్, ఆహా, లేదు బుస్సు, నాకు బాగా మంటలు అబ్బో. ఏంటి నేను ఇంత బాగా గోరింటాకు పెడుతుంటే నువ్వు కావాలని ఇలా చెబుతున్నావా? ఆహా, లేదు బుస్సు, నిజంగానే. అమ్మో ఆ, ఏంటి ఆగు. ఆ, ఆ, చేయి మండుతుంది ఫణి. ఏంటే మంట పుట్టడం ఏంటి? కాసేపు కదలకుండా ఉండు, ఈ కొంచెం పెట్టేస్తే అయిపోతుంది. బా, వదలు బుస్సు, మంటలు పుడి చస్తుంటేను. అబ్బా, పిన్ని గోరింటాకు పెడితే మంట ఎందుకు పుడుతుంది? మా కర్మకాలి మంటగా ఉందిలేరా, మీకేం తెలుసు? ఏయ్, అబ్బా ఏమైనా సరే ఈ రోజు నిన్ను వదలనే. బుస్సు, నేను గోరింటాకు నీటుగా పెడతాను. అబ్బా. అప్పటిదాకా నీకు పెట్టే వరకు నీ చెయ్యి వదలను. బుస్సు, నా చేయి వదిలి ఫణి, నేను ఈ గోరింటాకు కడిగేసుకుంటాను. నాకు మంట పుడుతుంది. ఏయ్, నీ చెయ్యి వదలనే. అబ్బా. నేను పెట్టే తీరతాను. అది బాబాయ్, మీరు అలాగే అనండి. ఆ?